నిర్మాత పేదల ఆపద్బాంధవుడు డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి రోజున రాజ్యాంగ స్ఫూర్తితో పేదల పన్నెదిగా పేరొందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు పూర్తి అయినటువంటి సందర్భంగా ముఖ్యంగా పేదలు ఆపదలో ఉన్నప్పుడు వాళ్లకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆరోగ్యరీత్యా జరిగేటటువంటి ఖర్చులను భరించలేక ఆస్తులు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితుల్ని ఆ ఇబ్బందుల నుంచి తొలగించాలనేటువంటి ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కరికి కూడా సీఎంఆర్ఎఫ్ అనేటువంటి పదం వినపడలే, ఎవరికి సహాయం అందలే. ఎక్కడైనా అందితే ఎవరికైనా వాళ్ళకి ముఖ్యమైనటువంటి వాళ్ళకి రహస్యంగా అందిందేమో కానీ ఇలాగ బహిరంగంగా ఒక్క పత్తిపాడు నియోజకవర్గంలోనే ఈరోజు 22 మందికి ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవాలని మేము 26,18,584 రూపాయలకి ప్రతిపాదనలు పంపిస్తే 25,360,000 అంటే కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే కట్ చేసి, అంటే వాళ్ళు పెట్టినటువంటి బిల్లుల్లో ఏదైనా చిన్న పొరపాటు ఉంటే ఆ పొరపాటును సరిదిద్ది 22 మందికి కూడా శాంక్షన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. సో ఈరోజు కూడా మా పిలుపు మేరకు వచ్చినటువంటి 5 మందికి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ కింద డబ్బులు ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పేదల అష్ట కష్టాలు పడుతున్నా చెల్లించినటువంటి ప్రభుత్వం, పేదలు గాలికి వదిలేసినటువంటి వైసీపీ పాలనని ప్రజలు తిరస్కరించారు. తిరిగి పేదల పెన్నిధి చంద్రబాబు నాయుడు గారికే పట్టం కట్టాలని మరి ప్రభుత్వాన్ని అందించారు. కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మరి మొత్తం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా సీఎంఆర్ఎఫ్ అందుతుంది. ఇది ముఖ్యమైనటువంటి అంశమైతే ఇక ఈ 5 నెలల్లో పత్తిపాడు నియోజకవర్గంలో మనం చేసినటువంటి అభివృద్ధి పనులు, అభివృద్ధి అనేటువంటిది వైసీపీ పాలనలో ఆనవాళ్ళకు కూడా కనబడుకోకుండా ఉంటే ఈరోజు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా అందించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మండలానికి 60 లక్షల రూపాయల చొప్పున 5 మండలాలకి 3 కోట్లతో గ్రామీణ ఉపాధి హామీ నిధులు పనులు జరుగుతున్నాయి. సంక్రాంతి కల్లా అవి పూర్తి అవుతాయి. అలాగే రైతులకు ఇబ్బందిగా ఉందని కాలువల్లో 5 సంవత్సరాలు పూడికి తీసేయకపోతే కాలువల్లో పూడికి తీయడానికి నిధులు ఇవ్వడం జరిగింది. రోడ్లు గుంతలమయమైతే వాటిని సంక్రాంతి లోపల గుంత కనబడినటువంటి రోడ్డు ఉండాలని రాష్ట్రంలో దాదాపుగా ఈ ఒక్క నియోజకవర్గానికే 8 కోట్ల రూపాయలు ఈ రోడ్లు మరమ్మతులకు ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. అంతేకాకుండా 15 సంవత్సరాల క్రితం గుంటూరు కార్పొరేషన్లో మెర్జ్ అయినటువంటి గ్రామాలు, అదేవిధంగా 8 డివిజన్లు 10 గ్రామాల గురించి పట్టించుకున్న నాతో లేడు. అయితే వెంటనే ఇక్కడ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 76 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ నిధుల్ని సేకరించి వివిధ పనుల్ని అప్పగించడం అనేటువంటిది జరిగింది. దాని డీటెయిల్స్ కూడా మీకు వివరిస్తాను. 46, 47, 48 డివిజన్లకి 122 డెవలప్మెంటల్ వర్క్స్ 34,43,00,000. అందులో 24 వర్కులు కంప్లీట్ కూడా అయినాయి. అట్లాగే 40, 41 డివిజన్కి 55 వర్కులు 26,85,00,000 మంజూరు చేయడం జరిగింది. అందులో 19 వర్కులు కంప్లీట్ అయినాయి. ఇకపోతే 16, 26, 27 డివిజన్లలో 72 వర్కులకి 16,65,00,000, అందులో 25 వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఉగాది నాటికి కంప్లీట్ చేయడం అనేటువంటిది, ఈ ఆర్థిక సంవత్సరంలో కంప్లీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇవే కాకుండా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలనేటువంటి ఉద్దేశంతో చిరకాల వాంఛంగా ఉన్నటువంటి గుంటూరు ఛానల్కి, అదేవిధంగా గుంటూరు మోడర్నైజేషన్కి, నల్లమడు వాగుకు ఈ ఆర్థిక సంవత్సరంలోనే, ఇక 3-4 నెలలతో ముగించే ఈ ఆర్థిక సంవత్సరంలోనే
బడ్జెట్ కేటాయింపు చేయడం జరుగుతుంది. ఈ ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అవుతుంది. వచ్చే సంవత్సరంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి వాటిని కంప్లీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీంతోపాటు మనకు ఓల్డ్ మెడ్రాస్ రోడ్ అనేటువంటిది, అదేవిధంగా పత్తిపాడు హెడ్ క్వార్టర్స్లో సెంట్రల్ లైటింగ్ అనేది చిరకాల వాంఛ. సో దాన్ని కూడా ప్రతిపాదనలు ఇచ్చాము. అవి కూడా మనకు తొందరలో రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కాకుండా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి PMGSY కింద 99 కోట్ల రూపాయలకి మనము రూరల్ రోడ్స్కి పంపించడం అనేటువంటి జరిగింది. అట్లాగే 136 కోట్లతో CRIF క్రిటికల్ గ్యాప్ ఫండ్ కింద శాంక్షన్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరిగింది. అట్లే నాబార్డు కింద కూడా 43 కోట్లు, అంటే ఈ 43 మొత్తం కలిపి 230 కోట్లు ఒక పత్తిపాడు నియోజకవర్గానికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడంలో కానీ, వాటిని అక్కడ శాంక్షన్ ఇప్పించే విషయంలో కానీ మన కేంద్ర మంత్రివర్యులు, మన ఎంపీ గారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషి ఎంతైనా ఉందన్నటువంటిది ఇక్కడ మనం చెప్పుకోవాలి. అదేవిధంగా నరేగాలో 125 క్యాటిల్ షెడ్స్ అనేటువంటివి కూడా ఇచ్చాము. మరి ఇది కాకోకుండా మనకు ఎక్కడికెక్కడే ఏదైతే శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇబ్బందులుగా ఉన్నటువంటి ఈ మెర్జ్డ్ గ్రామాల్లో కానీ 8 డివిజన్లో కానీ గోరంట్ల మంచినీటి వసతిని కల్పించే విషయంలో ఇంకొక 2 నెలల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయి అందరికీ కూడా మంచినీరు ఇచ్చేటటువంటి దాంట్లో ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి వీటితో పాటు ఏవైతే మనము వాగ్దానాలు చేశామో మీరు అందరికీ తెలుసు, పెన్షన్లు పెంచాము, మరి అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాము, మరి అదేవిధంగా డిఎస్సి అమల్లోకి వస్తుంది తొందరగానే, మరి అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకున్నాము, స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది. మరి ముఖ్యంగా పత్తిపాడు హెడ్ క్వార్టర్స్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, నిన్న పనిచేసే ప్రభుత్వం చూసిన తర్వాత ప్రజలు ఎంత స్పందనిస్తారనేటువంటి దానికి ఒక తార్కాణం రోటరీ క్లబ్ వాళ్ళు, లయన్స్ క్లబ్ కదా, లయన్స్ క్లబ్ వాళ్ళు 2 కోట్ల పైగా ఖర్చు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మేము పత్తిపాడులో నిర్మిస్తామని ముందుకు రావడం అనేటువంటిది, స్థలం ఇస్తే నిర్మిస్తామని. సో ఈ రకంగా పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఏదైతే P4 అని చంద్రబాబు నాయుడు గారు ప్రజలను కోరారో ఆ P4లో మనకు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు మరి ఒక లయన్స్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. అంటే నడవడం కాదు, వాళ్ళు కడతారు. అట్లాగే ప్రసాద్ గారని సీడ్స్ అధినేత, ఆయన ఈరోజు రేపు 8వ తేదీ నాడు కాకుమాన్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో డ్రోన్ తయారీ పరిశ్రమను అక్కడికి తీసుకొని వస్తున్నారు. అంతేకాకుండా వ్యవసాయదారులకి ఏ రకమైనటువంటి యాంత్రీకరణ అవసరమో అక్కడ ఒక R&R అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరగడం వల్ల అక్కడ ఉపాధి అనేటువంటిది కూడా జరుగుతుంది. అట్లాగే తొందరలో పత్తిపాడు నియోజకవర్గంలో ఇప్పటికే ESI హాస్పిటల్కి ఇచ్చాము, అది తొందరగా ప్రారంభమవుతుంది, 100 పడకలది. అట్లాగే ఆయుష్ హాస్పిటల్కి కూడా స్థలము ఇవ్వడం జరిగింది, అది కూడా తొందరలోనే జరుగుతుంది. ముఖ్యంగా ఎకనామిక్స్ జోన్కి సంబంధించి పత్తిపాడులో దాదాపుగా 250 నుంచి 500 ఎకరాల వరకు ఒక ఎకనామిక్ జోన్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అంతేకాకుండా హైవేలో వివిధ రకాలైనటువంటి పరిశ్రమలకు కూడా స్థలం కేటాయించే విషయంలో ప్రభుత్వ స్థలాలు ఎవరైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా స్లోగా ఇడిపించి మరి అక్కడ పరిశ్రమలు పెట్టడం అనేటువంటి ప్రక్రియ కూడా చురుకుగా జరుగుతుందని మీ అందరికీ మనం చేసుకుంటాం. ఇప్పుడు గోరంట్లలో ఇప్పుడు 3 రోజులకి అయింది, బట్ డైలీ 2 సార్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం తొందరలో 2-3 నెలల్లో స్టార్ట్ అవుతుంది.